15 ఆగస్టు వేడుకలను అల్పపీడనం వెంటాడుతోంది. వేడుకలు నిర్వహించే వేదికైన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఒకవైపున ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు వర్షం పడుతుంది. 2022 ఏప్రిల్లో జిల్లా ఏర్పాటయ్యాక ప్రతి ఏడాది 15 ఆగస్టు రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. జెండా వందనం, స్వాతంత్ర సమరయోధుల వారసులకు సన్మానం, ముఖ్య అతిథుల ప్రసంగం, పోలీసుల మార్చ్ పాస్ట్, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. అయితే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు మందకొడిగా సాగుతున్నాయి. ఒకవైపు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మరోవైపు వర్షం కురుస్తుంది. ఇప్పటికే రాబోయే 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. రాబోయే 2 రోజులు వర్షం పడకపోతే వేడుకలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే వర్షం పడుతుంది కాబట్టి డిగ్రీ కాలేజ్ మైదానం పాడయ్యి వేడుకల నిర్వహణకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. బండి పక్కన తీసి పెట్టినట్లే ఈయనే ఉండాలా లేకుంటే హెడ్ క్వార్టర్ తీసుకోవాలా? నన్ను హైలైట్ చేసేసి పెట్టుకుంటాను ఆ గ్రౌండ్కి అక్కడ కుక్క అవన్నీ అట్ట పోతే అట్ట పోవాలి. అది కూడా మొత్తం కలపమని మరి ఎట్ట పోతారంట వల్ల అట్ట పోవాలని చెప్పిన మొత్తం కప్పమని అది కూడా చూస్తానా. ఓకే చూస్తున్నా. కష్టమే కదా అంతే. ఇంకా అవుతాం వెనకాల కొద్దిగా పుష్టింగ్ కొద్దిగా మూవ్ అయితే అన్నా వెనక పుష్ చేస్తాను వెనక అంతేలే. మొత్తం గ్లామర్ సిస్టమ్ కూర్చోపో కూర్చోండి డ్రైవింగ్లో కూర్చోపోదాం. ఇలా వచ్చేసి నడవెత్తారు.
నన్ను హైలైట్ చేసేసి పెడుతుంటే ఆ గ్రౌండ్కి ఆడ కుక్క అవన్నీ అట్ట పోతే అట్ట పోవాలి అదంతా రావాలి. అది కూడా మొత్తం కలపమని మరి ఎట్ట పోతారంట వల్ల అట్ట పోవాలని చెప్పిన మొత్తం కప్పమని అది కూడా హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.